హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అనిత తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో అనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి హెన్నా ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నానండి. మనం అప్పుడప్పుడు హెన్నా పెట్టుకుంటూ ఉంటాం కదా, అది ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. హెన్నా పెట్టుకోవడం అనేది రెండు రకాలుగా వాడతారండి. కొందరు వచ్చేసి హెయిర్ గ్రోత్కి వాడతారు, ఇంకొందరు వచ్చేసి కలరింగ్కి వాడతారు అనమాట. నేను ఇక్కడ కలరింగ్కి యూజ్ చేస్తున్నాను. హెయిర్ గ్రోత్కి కూడా సేమ్ ప్రాసెస్ అండి, కానీ మనం హెన్నా పెట్టుకునే ముందు హెయిర్కి ఆయిల్ ఉండాలన్నమాట. లేదంటే హెన్నా పౌడర్లో హెన్నా మిక్స్ చేసుకునేటప్పుడు మనము 2 స్పూన్స్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో 3 స్పూన్స్ టీ పౌడర్ యాడ్ చేశానండి. అది కాస్త మసిలిన తర్వాత ఒక బ్రూ ప్యాకెట్ మొత్తం ఇందులో యాడ్ చేశాను. 5 రూపీస్ బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను అనమాట. నేను కలరింగ్కి యూజ్ చేస్తున్నాను కాబట్టి బ్రూ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే 4-5 లవంగాలు కూడా యాడ్ చేస్తున్నానండి. లవంగాలు యాడ్ చేయడం వల్ల మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ అనేది తొందరగా తగ్గిపోతుంది అనమాట. ఇంకా నేను హెన్నా పౌడర్ వచ్చేసి ఇది వాడుతున్నాను, హెన్నా హెర్బల్ హెన్నా. ఇందులో సికాకాయ పౌడర్, ఆమ్లా మెంతి పౌడర్ మిక్స్ అయి ఉంటుందండి. అన్నీ సపరేట్గా కాకుండా ఒకే ప్యాక్లో ఉంటుందని చెప్పి నేను ఇదే యూజ్ చేస్తాను అనమాట. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి. మీరు ఇలా డికాషన్ కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవడమే. నేను ఒక 2 అవర్స్ ముందు మిక్స్ చేశానండి. మామూలుగా అయితే ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకోవాలి. నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి నేను 2 గంటల ముందు నానబెట్టి హెయిర్కి అప్లై చేశాను అనమాట. ఇక్కడ నేను సగం నిమ్మకాయని పిండుకున్నానండి. నిమ్మకాయ అనేది మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని రిమూవ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందన్నమాట. అది ఇంకా హెయిర్ షైనీగా ఉండడానికి, సిల్కీగా అవ్వడానికి పెరుగు కూడా యాడ్ చేయొచ్చండి. నా దగ్గర పెరుగు అవైలబుల్లో లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు. పెరుగు యాడ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాను. ఎగ్ వైట్ అనేది ఆప్షనల్ అండి. నా దగ్గర ఎగ్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఎగ్ అనేది మన హెయిర్కి సిల్కీగా అవుతుందండి, మన హెయిర్ అనేది ఎగ్ వాడడం వల్ల. అంతే అండి, 2 అవర్స్ ఇలా నానబెట్టేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోవడమే. అప్లై అనేది నేను వీడియో తీయలేకపోయానండి, అందుకని చెప్పేసి ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాన్ని ఒకసారి ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.